నుండి ఇంతవరకు మనము 12 మంది స్త్రీల గురించి చెప్పుకున్నాం. బైబిల్లో వీళ్ళ చరిత్ర వ్రాయబడింది, కానీ వీరి పేరు వ్రాయబడల. వాళ్ళు పేరు కొరకు బ్రతికిన వారు కాదు. దేవుడు వారి గురించి అద్భుతమైనటువంటి విషయాలు బయలుపరిచాడు, ధ్యానిస్తూ వచ్చాం. ఈ రాత్రి 13వ స్త్రీ చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు చదవండి. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది దేవుని సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య, ఎవరి భార్య? యోబు భార్య. పేరు రాయబడల. యోబు గారి భార్య అని ఉంది, కానీ ఫలానామా అని పేరు లేదు. ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడడం గొప్ప విషయం. అయితే ఇక్కడ ఈమె పేరు వ్రాయబడల, అయితే ఈమె యొక్క తీరు వ్రాయబడింది. ఆమె తీరు అక్కడ రాయబడింది చూడండి. భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. మరణము కమ్ము ఎవరినంటుంది చెప్పాలి? ఆమె భర్తను అంటుంది. ఏమంటుంది? బుజ్జిగాడ అంటుందా? కాదు. ఏమండి అంటుందా? కాదు. నువ్వు చల్లగుంటే నేను నున్నగుంటానంటుందా? అలా అనలా. నువ్వు చనిపో అంటుంది. చనిపోయే ముందు కూడా ఒక పని చేయమంటుంది. ఏంటంటే దేవుణ్ణి తిట్టు, ఆ తర్వాత చనిపో. ప్రియులారా, ఆలోచించండి. ఏ దశలోనైనా, ఏ స్థితిలోనైనా నీ భర్త మరణించాలని కోరుకోకూడదు. గుండెలు పగిలిపోయే మాట. యోబు భార్య అంటుంది, నువ్వు చనిపో, దేవుణ్ణి దూషించు, నువ్వు చచ్చిపో. యోబు భార్యకు ఒకవేళ యోబు చనిపోతే వచ్చే బహుమానం ఏంటో తెలుసా? శిరస్సు ఉండదు. ఆమె ఏముండదు? తెలియక చాలామంది, వీడు చస్తే బాగుండు, వాడు చస్తే తప్పు. వాడు చనిపోయాడంటే నీకు శిరస్సు, చెప్పండి నోటి నిండా, పోయినట్లే. ఏం పోయింది? శిరస్సుంటేనే నువ్వు గుర్తుపట్టగలవు. శిరస్సుంటేనే నీకు అందము, శిరస్సుంటేనే నీకు సంతృప్తి అయినటువంటి జీవితం. శిరస్సు లేకుండా ఈ మొండానికి విలువ. ఎలాంటోడైనా సరే, ఒకవేళ తిక్కలోడా, ఒకవేళ అందము లేనోడా, ఒకవేళ ఐశ్వర్యము లేనోడా, ఒకవేళ నీ స్థాయికి తగనివాడా, అవి చూడమాక. అతను ఎవరో తెలుసా? దేవుడు నీకిచ్చిన, చెప్పాలి, భర్త. ఆమె దేవుడు నీకిచ్చిన భర్త. నువ్వు అనుకుంటున్నావు మా నాన్నోళ్ళు చేశారు, మా అమ్మోళ్ళు చేశారు. ఎవ్వరు చేయలేరండి. బైబిల్లో ఒక శ్రేష్టమైన గొప్ప మాట ఏముందంటే, గృహమును విత్తమును పితరులు ఇయ్యగలరంట. తల్లిదండ్రులంట ఇల్లు ఇయ్యగలరు, డబ్బు ఇయ్యగలరు, కానీ సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చు దానం. భార్యను ఎవరిచ్చేది? అనుమానమే లేదు. మనము పుట్టకముందే చాలా సంవత్సరాల క్రితమే ఒక భక్తిపరుడి ఈ యొక్క అంశం గురించి ఏం చెప్పాడంటే,
మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్ అంటే పెళ్ళి అనేది పరలోకంలో నిర్ణయించబడద్దంట. నీకు ఫలాని వ్యక్తితో జరగాలని ఎప్పుడు నిర్ణయించబడుతుంది? పరలోకములో. కాబట్టి దేవుని నిర్ణయాన్ని ఎవ్వరు దాన్ని చెరపలేరు, సరిచేయలేరు. దాన్ని మార్చడం అంటే సాధ్యము కాదు. చూడండి, యోబు గారు భక్తిపరుణ్ణి చూసిన భార్య అనవలసిన మాట కాదు. నీ భర్త ప్రార్థన చేస్తుంటే నువ్వు ఎగిరి గంతేసినంత సంతోషంతో నువ్వు ఉండాలి. ఎందుకో తెలుసా? ఇక్కడున్న పరమ రహస్యం ఏంటో తెలుసా? యోబు బిడ్డలు చెప్పాలి చనిపోయారు, యోబు కొడుకులు చనిపోయారు, యోబుకున్న ఆస్తి పాస్తులు పోయాయి కదా. అందరూ ఆలోచించండి. కానీ యోబు భార్య చెప్పాలి చనిపోవాలా? యోబు భార్య చనిపోవాలా? యోబంత భక్తి లేదు యోబు భార్యకు, కానీ ఆమె బిడ్డలతో చనిపోయినామా కాదు. ఇప్పుడు చెప్పండి, కుమార్తెలు చనిపోయారు, కుమారులు చనిపోయారు, ఆమె ఎందుకు చనిపోవాలా? ఆమె చనిపోతే యోబు బిడ్డలు కావాలంటే ఏం చేయాలి? రెండో పెళ్ళి. ఇది దేవుని చిత్తము కానే కాదు. స్త్రీ అనేది ప్రక్కటెముకలో తీయబడింది. ఎన్ని ఎముకలు తీశాడు దేవుడు? ఒక్కటే ఎముక. మరలా తీసినట్టు బైబిల్లో చెప్పండి, బైబిల్లో ఒక్కసారే ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకల్లో ఒక ఎముక తీసి స్త్రీనిగా దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి అయిపోయింది, సిద్ధపాటు అయిపోయింది, సిద్ధపరిచాడు. ఒకవేళ యోబు లాంటి సహనము కలిగినోడు, ఆ మాట ఉంది చూడండి బైబిల్లో, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. యాకోబు 5:11. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి. యోబు గారి లక్షణాలు చెప్పండి. ఎంతో జాలియు కనికరము కలవాడు. యోబుకు 2 మంచి లక్షణాలు, జాలి ఉంది, కనికరం. ఈమెకున్న లక్షణాలు ఏంది? చదవండి 9వ వచనంలో. మూర్ఖురాలు. ఎవరంట? అలాంటి ఆమెతో 10 మంది బిడ్డలను కన్నాడు. ఆమె ఎవరితో? మూర్ఖురాలితో. 10 మంది సంతానాన్ని కన్నాడండి యోబు గారు. ఎంత జాలి, అక్కడేముంది? కనికరము. యోబులో ఉన్న ఆ దివ్యమైన లక్షణాలు చూడండి. ఏంటవి? జాలి, కనికరం. ఆలోచించండి. చాలా మంది కడదాకా పట్టక రాలేరు. ఆమె కడదాకా పట్టకొస్తేనే యేసయ్య చిత్తాన్ని నువ్వు నెరవేర్చిన దానవవుతావు. ఎప్పటిదాకా? కడదాకా. అందుకనే బైబిల్లో అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. ఎప్పటిదాకా? అంతం వరకు. కనుకనే ప్రియులరా, యోబు భార్య మూర్ఖురాలైన వదిలిపెట్టిన వాడు చెప్పాలి, వదిలిపెట్టిన వాడు. రెండవది, యోబు తనను దూషించినను మరలా ఆమెతో 10 మంది బిడ్డలను. చూసారా? మూర్ఖురాల్లాగా మాట్లాడింది. ఏమన్నది? నువ్వు చనిపో అన్నది. చనిపో అన్నటువంటి ఆమెతో కనికరము,
జాలి కలిగినోడు గనుక ఆమెతోటే మరలా ఎంతమంది పిల్లలు? మరలా 10 మంది బిడ్డలు. ప్రియులారా, ఆమె పేరు లేకపోయినా జాగ్రత్తగా వినండి, ఆమె గురించి అంత ధన్యకరమైన విషయాలంటే 10 మంది బిడ్డలను మరలా కనింది. అలా ధన్యకరమైన స్థితి పొందడానికి కారణం ఎవరో తెలుసా? యోబు ప్రార్థన. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఎవరి ప్రార్థన? యోబు ప్రార్థన. ఈ రాత్రి ఒక్క మాట సూటిగా గుర్తుపెట్టుకో, నీ ప్రార్థన నీ భర్తను కాపాడాలి. నీ ప్రార్థన నీ బిడ్డలను కాపాడాలి. ఆమె తెలుసా, ఎవరు సేవకుడు చేస్తే కాదు, ఆశీర్వాదము రక్షణ నీవు చెయ్యాలి. ఆమె నీ ప్రార్థనే నీ భర్తను ఏం చేయాలి? కాపాడాలి. చాలా మంచి విషయం చెప్పాలి ఇది. నీ ప్రార్థనే నీ బిడ్డలకు దీవెనకరమైన మాలగా మారిపోవాలి. అర్థమైందా? యోబు ప్రార్థన మూర్ఖురాలైన భార్యతో చెప్పాలి. ఎంతమంది బిడ్డలు? పొరపాటు చేస్తాం. ముందు 10 మంది ఉన్నా, ముందు 10 మంది ఉన్నారా లేదా? రెండో భార్య అంటారా? కాదమ్మా, ఆమె 10 మంది చనిపోయారు, మరలా 10 మంది. చదవండి ఆ మాట, యోబు గ్రంథం చివరి అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. అంతకుముందు 7,000 గొర్రెలు, ఇప్పుడెన్ని? 14. సరే, ఎన్ని వదిలేసి కింద బిడ్డల కాడికి రాయా. మరియు అతనికి 7 కొడుకులు 3 కుమార్తెలు. ముందు ఎంతమంది? 7 కొడుకులు 3 కుమార్తెలు. మన దేవుడు మారని దేవుడు. చపలు కొట్టి ప్రభువును మహింపరచ. ప్రియులారా, 20 మంది బిడ్డలు. తెలుసా, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఒకటి వచ్చి ఆపింది. కానీ లేకపోతే ఒక్కొక్కరి ఇంట్లో 20 మంది 25 మంది 30 మంది పిల్లలు ఉండేవారు. ఇంకా ఏ చర్చికి పోవాల్సిన పనిలో, ఏ ఇంట్లో కూర్చుంటే అదే సంఘం అయ్యే. అర్థమైందా? యోబు ఇంటిలో ముందు చనిపోయింది 10 మంది బిడ్డలు, మరలా 10 మంది. ఆమె ఎంత అద్భుతమైన చరిత్ర ఉందో, కానీ ఈమె పేరు బైబిల్లో లేదు. ఇప్పుడు మనము పేరు కొరకు పోరాడదామా? మా దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు పోరాడదామా? మా పేరు 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 నా పేరు పిలవలే, ఇక్కడ పిలవకపోయినా పర్లా, అక్కడ నీ పేరు ఉండేటట్టు నీవు చూసుకోవాలి. ఆమేన్. చూడండి, నాకు మరలా జ్ఞాపకం వచ్చే మాట ఏంటో తెలుసా? దేవుని ద్వారా మేలే పొందుదామా, కీడు పొందొద్దా? మూర్ఖురాలిలాగా నీవు మాట్లాడవా? అప్పుడప్పుడు మన జీవితాల్లోని కీడు కూడా వస్తాయి. ప్రియులారా, యోబు భార్య పేరు లేదు, కానీ ఇప్పుడు మీకు చెప్పనా, యోబు కుమార్తెల పేర్లు ఉన్నాయి. ఆమేన్. అంటే దేవుని దృష్టిలో యోబు ఉన్నతమైన వాడు, యోబు కుమార్తెలు ఉన్నతమైన వారు. యోబు భార్య పేరు లేకపోయినా ఆమె అవసరము యోబుకు. గుర్తుపెట్టుకో, ఆ అవసరతే ఆ యోబు కుటుంబాన్ని ఆదరించింది. ఆమేన్. భర్తకు భార్య లేకపోయినా, జాగ్రత్తగా వినండి, భార్యకు భర్త లేకపోయినా సంపూర్ణత ఉండదు. సంపూర్ణత ఉండదు. సంపూర్ణంగా నువ్వు ఉండాలంటే, పరిపూర్ణంగా నీవు ఉండాలంటే, భార్యకు భర్త ఉండాలి, భర్తకు భర్త ఉండాలి. ఒక ఆయన సేవకుడు, యాకోబు ఆయన పేరు.
కొడుకు పెళ్లి చేస్తే ఆ అమ్మాయి అందంగా లేదని ఈడు మనోడు వదిలేశా. ఆయన నన్ను పిలిస్తే వాక్యం చెప్పాము, సేవకుని కొడుకు కదా అని కొంత ఆదరించిన తర్వాత చివరి ఒక మాట దేవుడు నాకు ఇచ్చాడు. ఏంటో తెలుసా? అయ్యా, ఒంటిగాడిగా ఉంటే నువ్వు పడిపోతా, లేపేవారు ఎవరు ఉండరు. బైబిల్ ఉందా మాట. కాబట్టి మీరు ఇద్దరుగా ఉంటే ఒకరు పడిపోతే ఇంకొకరు. ఆ సత్యాన్ని గుర్తిరిగిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టడానికి ఇష్టమో ఉండదు. యోబు బిడ్డల పేర్లు చదువయా. పెద్దదాని పేరు ఏమేమా, రెండవ దాని పేరు కేజియా అనియు, మూడో కుమార్తె పేరు కెరప్పకు. 3 పేర్లకు 3 గొప్ప అర్థాలు ఉన్నాయి తెలుసా? పావురము, పావురము. ప్రియులరా, బిడ్డల పేర్లు ఉన్నాయి, యోబు పేరుంది. భక్తిలో కొంచెము తగ్గేసరికి ఈమె పేరు అడ్రస్సు చెప్పాలి, అడ్రస్సు. కాబట్టి ఈ రాత్రి ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క జీవ గ్రంథములో మన పేరుంటే అంతే చాలు. చూడండి, 14వ స్త్రీ గురించి మనం చూద్దాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు చదవాలి. మనము మరియు యెహోవా ఒక గొప్ప పలక తీసుకొని అనే మాటలు సామాన్యమైన అక్షరముతో దాని మీద వ్రాయుము. పలుకుటకు చెప్పగా యెషయా గారి భార్య ప్రవక్తి. అంటే ప్రవక్తి అంటే ఏంటో తెలుసమ్మా? వాక్యము బోధించేది ఆమె. ఒక్కళ్ళకన్నా ఈ మాట వినగానప్ప నేను వాక్యం చేయతే బాగుండు అనిపించిందా? ఒక్కళ్ళకన్నా వచ్చిందా ఆలోచన? యెషయా భార్య పేరు రాయబడలేదు కానీ ఆమె చేసే పని వ్రాయబడింది. ఏం పని? ఆమె ప్రవచించేది, వాక్యాన్ని ప్రకటించేది. ప్రవక్తి. పురుషులైతే ప్రవక్త, స్త్రీలైతే ప్రవక్తి. యెషయా భార్య ప్రవక్తి అంటే వాక్యం బోధించేది. ప్రియులారా, స్త్రీలు వాక్యం బోధిస్తుంటే నిజంగా దేవుడు ఎన్నుకున్న స్థితిలో నుండి వస్తే చాలా మనోహరంగా ఉండిద్ది ఆమె. ఎందుకంటే స్త్రీల యొక్క అనుభవాలు వాళ్ళకు తెలుస్తాయి. దానిని బట్టి దేవుని వాక్యాన్ని బహుబలంగా బోధించే స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళని ప్రవక్తిలు అంటారు. ప్రవక్తి అని రాయబడింది కానీ ఆమె పేరు రాయబడాల. యెషయా ఎంత ధన్యుడు! వారు ఏం పని చేస్తుంది చెప్పాలి? ప్రవక్తి, ప్రవచిస్తుంది, వాక్యాన్ని ప్రవచించారు. మనమందరము కూడా ప్రభు సన్నిధిలో నీకు తెలిసిన వాళ్ళకి, నీకు తగిన వాళ్ళకి కొన్ని మాటలు దేవుణ్ణి బట్టి బోధించగలిగితే అది నీకు, నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. గంట మాట్లాడతారు కొంతమంది. ఎంతసేపు అమ్మా? 3 గంటలు మాట్లాడతారు. ఇప్పుడు దొనకొండలో ట్రైన్ కదిలితే గుంటూరు వెళ్ళటానికి కనీసం 2 గంటలు కదా. 2 గంటలు స్టోరీ చదువుతా ఒక ఆమె. గుంటూరు వచ్చిందని లేచేంత వరకు ఒక్క మాట అయినా దేవుని గురించి ఉండవు. పనికిరాని విషయాలు. నువ్వు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుడు నీ జీవితంలో చేస్తాడే మేలులు, అవి నీకు తగిన, నీ స్థాయికి తగిన, లేక నువ్వు చదువుకోలేదు అనుకుంటున్నావు, నీకు తగిన నీ వద్దకు వచ్చి, లేక నీ వారి వద్దకు వెళ్ళినప్పుడు
నీ భాషలో నీకు అర్థమైన రీతిలో యేసయ్యను గురించిన శ్రేష్టమైన సంగతులు ఇతరులకు బోధించాలి. అది ఎంతో దీవెనకరం. దేవుడు నీకు చేసిన ప్రతి మేలును బట్టి మనము సాక్షులముగా ఉండాలి. ఆమేన్. అలాగే చూడండి, 15వ స్త్రీ గురించి మనం చూస్తే యెహెజ్కేలు గారి యొక్క భార్య. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 15, 16, 17, 18 వచ్చిన. మరియు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పింది, నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేస్తున్నా. నువ్వు ఏడ్చకూడదు. అంగలార్చడం అంటే ఏడుపును మించింది. అర్థమైందా? గుండెలు అవిసేలా ఏడుస్తారే, దాన్ని అంగలార్పు అంట. గుండెలు పగిలేలా ఏడ్చేదాన్ని అంగలార్పు. నువ్వు అసలు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు. చనిపోయిన వాళ్ళ గురించి ఏడవక నిశ్శబ్దముగా ఉండు, నిట్టూర్పు విడువు అని దేవుడు సెలవిస్తే, యెహెజ్కేలు ప్రవక్త. యెహెజ్కేలుకు భార్య ఉంది. దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్నాడు, యెహెజ్కేలు, నీ కన్నులకు ఇంపైన నీ భార్యని నేను చంపేస్తున్నా. సేవకులకు ఎలాంటి కష్టాలు ఉంటాయో తెలుసమ్మా? చాలామందికి అర్థంగా. మీరందరూ అనుకోవచ్చు, వెనకేం బ్రహ్మాండంగా ఉన్నాళ్లే, మంచి తెల్ల చొక్క. ఒక ఆమె అనిందా రామక్కపల్లెలో, మీకేమై బాగా తినొచ్చి గంట అయిన చెబుతారు, మేము పొద్దున్న లేచి మళ్ళీ పనికి పోవాలి, మేము ఆడినేమయ్యా తొందరగా ముగియమా. మీరు అనుకోవచ్చు, నాకు ఏమి శోధనలు లేవు, శ్రమలు లేవు, హాయిగా ఉన్నాడు. ఎంత ప్రార్థనా పరులం అవుతామో అంత గొప్ప శోధనలు ఉంటాయి, అనుమానమే. అయితే వాటి వైపు చూడకూడదు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపే. దేవుని వైపే. ఒకరోజు మందిరములోకి వెళ్తున్నాం, అక్కడ ఇంటి దగ్గర మందిరములకు ప్రార్థనకి. మా పిల్లకాయ చిన్నపిల్లోడిగా ఉన్నా, గుమ్మములో రాకుండా అంత వాడు ఉంటే అది ఎగిరి దూకి రావాలని మందిరంలోకి రావటానికి ఇంట్లో నుంచి ఆ గోడకి అలా దూకడంలో పడి కాలు అక్కడ కొంచెం కట్ అయిపోయి బ్లడ్, రక్తం కారుతా ఉంది. దాని వైపు చూస్తే సత్యం చెప్తున్నా, ప్రార్థనా బుద్ధి అని దాని వైపు నేను చూడాల. మందిరంలోకి వెళ్ళిపోయి ప్రార్థన ప్రారంభించా. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. శోధనలు రావడం ఖచ్చితం. యేసు ప్రభు చెప్పాడు కదా, ఏమని? యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనములుంది, లోకములో మీకు శ్రమ. లోకములు హాయిగా ఉంటారని లేదు దేవుని బిడ్డలు. ఎవరన్నా అట్లా చెప్పాడంటే వాడు విశ్వాసి కాదు, చెప్పినోడు సేవకుడు. లోకముల శ్రమ. సేవకులమైన మాకు ఇంకా శ్రమ ఉండింది. అయితే శ్రమ వైపు చూడకూడదు. ఆమె ఎవరి వైపు చూడాలి? యెహెజ్కేలుకి చెప్పాడు, నీ భార్య చనిపోద్ది, నువ్వు ఏడవద్దు. ఉంటారా ఏడవకుండా? ఉంటారా? నీ భర్త చనిపోతే నువ్వు ఏడవకుండా ఉంటావా? నీ భార్య చనిపోతే నువ్వు ఏడవకుండా? దేవుడు చెప్పాడని యెహెజ్కేలు ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాడు. అంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చడం నీకు ఒకవేళ కష్టంగా ఉన్నా తప్పనిసరిగా నెరవేర్చాలి. ఆమేన్. ఒకవేళ నీ దృష్టిలో నీకు చాలా బాధ కలిగించేదే, దానికెళ్ళి చూడకూడదు. బాధ వైపు చూడకూడదు, ప్రభు వైపే చూడాలి. వీళ్ళరా, అద్భుతం ఏంటో తెలుసా? యెహెజ్కేలు ఏడ్చలే,
యెహెజ్కేలు విలాపము చెయ్యల, యెహెజ్కేలు రోదనము చెయ్యల. అక్కడ క్రింద భాగంలో చదివితే చక్కగా స్నానం చేసి చెప్పులేసుకొని బట్టలు వేసుకొని వెళ్ళి వాక్యము ప్రకటించా. ఆమేన్. ఇదేమైనా సాధ్యమా? మా భార్య చనిపోయి ఇంట్లో ఉంటే పాతిపెట్టొచ్చి వాక్యము ప్రకటించాలంటే అంత సాధ్యము. కానీ దేవునిలో అలాంటి పరీక్షలు కూడా దేవుని సేవకులకు వస్తాయి. ఆమేన్. ఇలాంటి గొప్ప సేవకుని భార్య పేరు బైబిల్లో వ్రాయబడాల. అతని భార్య నుండి కాని పేరు చూడండి. ఇక 15వ స్త్రీ చూడండి, బైబిల్లో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 15వ స్త్రీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. 16వ స్త్రీ న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనము నుండి 25వ వచనం వరకు చూస్తే ఇక్కడ ఒక ఆమె గురించి వ్రాయబడి ఉంది. ఆమె పేరు మానోహ భార్య. చెప్పండి ఎవరమ్మా? బాగా అర్థం కావాలంటే సాంసను యొక్క తల్లి. సాంసను యొక్క తల్లి. సాంసన్ ఎంత బలవంతుడో చెప్పాలి. గొప్ప బలవంతుడు. అలాంటి గొప్ప బలవంతుడికి జన్మనిచ్చిందేమా. అంతేకాదు దేవుని దూత వచ్చి ఈమెకే కనబడి, భార్య ఉన్నాడు, భర్త ఉన్నాడు, భార్య ఉంది, ఇద్దరు ప్రార్థనా పరులే, కాకపోతే పిల్లలు లేరు, గొడ్రాలనే నింద ఉంది. దేవదూత వచ్చి ఈమెకే కనబడి, ఆమె భర్త పేరు రాయబడింది మానోహ అని, ఆమె జన్మనిచ్చిన కొడుకు పేరు రాయబడింది సాంసను అని. కానీ ఆమె పేరు మాత్రం గొప్ప ప్రార్థన పర్రా, అనుమానం లేదు. ప్రియులారా, ఈ మానోహ భార్య సాంసనుకు జన్మనిస్తే, సాంసన్ ఎవరు తెలుసా? గర్భము నుండి పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడి వ్రతం వెంట్రుకలు కత్తిరించిన వాడు. ఆ నాజీరు వ్రతం కడదాకా ఉండాలి, అది దేవుడు సెలవిచ్చింది. కానీ సాంసను సాతాను చేతిలో బందీ అయి ఆ వెంట్రుకలు నాజీరు తీయబడిన తర్వాత సామాన్య మానవుడయ్యాడు. కాబట్టి ప్రభు సాంసన్ యొక్క బలము ఆ నాజీరు యొక్క వ్రతములో ఉంచబడినప్పటికీ దానిని కోల్పోయాడు. రాత్రి వాక్యం వింటున్న మనం, ఎంత ప్రార్థన చేసిందో నీ తల్లి, ఎంత ప్రార్థన చేశాడో నీ తండ్రి, ఎంత ఆశ పెట్టుకున్నాడో నీ మీద నీ తల్లిదండ్రులు, లేక దేవుడు నీ మీద దేవుడు ఎంతో ఆశ పెట్టుకొని ఉండవచ్చు. నీ ప్రార్థన ద్వారా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయనను మహిమపరిచే వారముగా ఉండాలి. ఆమె సాంసను దేవుణ్ణి చివరి వరకు మహిమపరిచిన వాడు. సాంసన్ జీవితంలో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాల్లోకి వచ్చేసరికి చివరి భాగంలో పతనమైపోయాడు. సాంసన్ను చూస్తే తల్లికి ఎంత తృప్తి. చాలా సంవత్సరాలకు సంతానం కలిగిన ఎలాంటి కొడుకు పుట్టాడు? 200 మందిని ఒక గాడిద దవడ ఎముకతో చంపగలిగాడు, పట్టి జయించగలిగాడు. ఆ కొడుకుని చూస్తే ఎంత మా తల్లికి చెప్పండి సంతోషం కదా. ఆ సంతోషాన్ని కడదాకా ఉంచలేకపోయాడు. దేవునికి మహిమ తెచ్చే పని చివరి వరకు చేయలేకపోయాడు. మాకు తెలుసు సార్కి
ఇద్దరు కొడుకుల కూతురు. పెద్ద కొడుకు 140 కేజీల పైన ఉంటాడు, చాలా ఎత్తు. 140-150 కేజీలు ఉంటాడు, చాలా ఎత్తు, బాగా అందంగా చక్కగా ఉంటాడు. ఎత్తున్నాడు కాబట్టి అంత లావున్న అనిపించాలి. ఉదయం టిఫను ఒక 15-20 చపాతీలు తిన్నాక మమ్మీ ఇంకొకటి వేయమంటాడంట. ఏంటి? మనం మొత్తం కలిపి కూడా ఇంట్లో చేసుకుంటామా? మనిషికి 2-3 చేసుకుంటాం, అంతే కదండి. అన్ని చపాతీలు, అంత బలం కలిగింది. ఏదన్నా ఫంక్షన్కి వెళితేనంట మేడం చెబుద్ది, అందరు అడుగుతారంటే ఈ నెట్ట కన్నవే, ఈ నెట్ ఎంతోడు ఉన్నప్పుడు కన్నదా? కనలేదు కదా. కానీ అంత సంతోషంగా అడుగుతారు. అలా తల్లిదండ్రులకు సంతోషము కలిగించవలసిన సాంసను చివరలో దుఃఖం కలిగించాడు. దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఇశ్రాయేలీయులకు రక్షకునిగా ఉండవలసిన సాంసను బందీ అయిపోతే శత్రువుల చేతిలో దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. గొడ్రాలితనము తీసివేసి పిల్లలు లేరన్న కొరతను తీర్చి ఒక మంచి కుమారుణ్ణిచ్చి ఆ కుమారుడు పెద్దవాడయ్యేలా చేసిన దేవునికి సాంసను సంతోషము కలిగించిన వాడు. ఈ రాత్రి ఇక్కడ ఉన్న మనం ప్రశ్న వేసుకోవాలి, మరి నువ్వు నేను దేవుడు నీ వైపు చూసి సంతోషించేలా ఉన్నామా, సంతాపము చెందేలా ఉన్నామా? చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము ఎన్నో వచ్చినమమ్మ? 6వ అధ్యాయం 6వ వచనము. తాను భూమి మీద ఎందుకు ముందు వచ్చిన ఆ నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపు ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని దేవుడు చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపం అంటే బాధపడ్డాడు. ఇప్పుడు దేవుడు మనందరికి వెళ్ళి చూస్తున్నాడా లేదా అమ్మా? చెప్పాలి, చూస్తున్నాడు కదా. మరి నీకు వెళ్ళి చూసినప్పుడు సంతోషించేలా ఉన్నావా, సంతాపము పడేలా ఉన్నావా? దేవుడు మన వైపు చూసినప్పుడు ఆయన సంతోషించేలా మన జీవితం ఉండాలి. మానోహ భార్య కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే కుమారుణ్ణి పొందగలిగింది. గొప్ప ప్రార్థనా పరురాలు, భర్త కంటే మించిన ప్రార్థనా పరురాలు. అలాంటి స్త్రీ పేరు బైబిల్లో అయినా ప్రార్థన ద్వారా దేవుని దర్శనాన్ని పొందుకొని దేవుణ్ణి ఘనపరిచి దేవుని మహిమపరిచి దేవుని సన్నిధిలో పండంటి మగబిడ్డను పొందుకొని దేవునికి అర్పించింది ఆమె. కాబట్టి పాత నిబంధనలో ఈ 16 స్త్రీల గురించి రాయబడింది, కానీ వారి పేరులు లేవు. ఇక క్రొత్త నిబంధనలో కూడా కొద్దిమంది స్త్రీలున్నా వాళ్ళ చరిత్ర రాయబడింది, వాళ్ళ గురించి గొప్పగా రాయబడింది, కానీ వారి పేరు మాత్రం వారి గురించి కూడా ధ్యానం చేసుకుందాం. సిద్ధపడండి. స్త్రీల గురించి బోధిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు నిన్ను నీవు సరిచేసుకో, నిన్ను నీవు ప్రభుకి ఇష్టమైన రీతిలో సిద్ధపరచుకో, ప్రభుకి ఇష్టురాలిగా జీవించు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక.